దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. 5 ఎకరాలను ఆక్రమించి ఆ స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు రెంట్కి ఇచ్చినట్లు మాధాపూర్ పిఎస్లో హైడ్రా టీం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేతో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. దుర్గం చెరువు కబ్జా చేశాననే మాట అవాస్తవమని కొత్త ప్రభాకర్ అన్నారు. హైకోర్టులో వేలం పెడితే 2 ఎకరాలు కొన్నారని, ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు కేసు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపించాలన్నారు. కక్షలతోనే ఆయనపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్నారు. దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. 5 ఎకరాలు ఆక్రమించి ఆ స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు రెంట్కి ఇచ్చినట్లు మాధాపూర్ పిఎస్లో హైడ్రా టీం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేతో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. దుర్గం చెరువు కబ్జా చేశాననే మాట అవాస్తవమని కొత్త ప్రభాకర్ అన్నారు. హైకోర్టులో వేలం పెడితే 2 ఎకరాలు కొన్నారని, ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు కేసు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపించాలన్నారు. కక్షలతోనే ఆయనపై కేసులు పెట్టారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్నారు. దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. 5 ఎకరాలు ఆక్రమించి ఆ స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు రెంట్కి ఇచ్చినట్లు మాధాపూర్ పిఎస్లో హైడ్రా టీం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేతో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. దుర్గం చెరువు కబ్జా చేశాననే మాట అవాస్తవమని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టులో వేలం పెడితే 2 ఎకరాలు కొన్నానని, ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకే కేసు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపించాలన్నారు. కక్షలతోనే ఆయనపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్నారు. దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. 5 ఎకరాలు ఆక్రమించి ఆ స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు రెంట్కు ఇచ్చినట్లు మాధాపూర్ పిఎస్లో హైడ్రా టీం ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే దుర్గం చెరువు దగ్గర కబ్జాకు సంబంధించిన దానిపైన కూడా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా స్పందించారు. అక్కడున్న భూమికి సంబంధించినంత వరకు మాత్రం ఉన్న భూమి మాదే, కానీ దాన్ని పార్కింగ్ కు ఇవ్వడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించినంత వరకు మాత్రం ఏదైతే కేసు ఉందో కేసుకు సంబంధించిన దానిపైన కూడా అక్కడ ఉన్న ఆ భూమి అయితే కాదు, తీసుకున్న భూమి దానిపై కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 8 సంవత్సరాల క్రితమే కేటీఆర్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. యాక్షన్ లో పెడితే మాత్రమే మేము కొనుగోవడం జరిగిందనే దానిపైన కూడా ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ హీరో బాలకృష్ణకు సంబంధించిన ఆ భూమి ఉన్నది. అక్కడ ఖాళీ ప్రాంతంలో కూడా బస్సులకు సంబంధించి కూడా ఆ పార్కింగ్ చేస్తుంటారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చారు. దుర్గం చెరువులో సంబంధించినందుకు మాత్రం 5 ఎకరాల ఆ భూమి కబ్జాకు సంబంధించిన దానిపైన కూడా కేసు పెట్టారు. కానీ అందులో ఎక్కడ కూడా నేను భూమి కబ్జా చేయలేదు, అక్కడ లీజుకు మాత్రమే ఆ పార్కింగ్ స్థలానికి సంబంధించిన దానిపైన కూడా మాత్రమే పెట్టుకున్నారు అన్న దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి ఆ బ్రదర్స్ కి సంబంధించినది కూడా అక్కడ ప్లేస్ ఉంది. అక్కడ ఖాళీ స్థలంలో చెత్త డంపు చేస్తారు. అక్కడికి సంబంధించిన దానికి సంబంధించి కూడా ఏదైతే ఆ డబ్బులు కూడా వస్తుంటాయని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఇస్తాం. వాటన్నిటిపైన కూడా నేను ఖండిస్తున్నా అంటూ కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ స్థలానికి సంబంధించినందుకు మాత్రం ఆ 2004లోనే ఆ స్థలాన్ని కొన్నానని చెప్పేసి కూడా ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం రెడ్డి కూడా ఆ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్ఐఎల్ లో ఉన్నది అని తెలిసి నేను రిటర్న్ ఇవ్వడానికి కూడా జరిగింది అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్తుంది. దీంతో పాటుగా ఆ కేసుకు సంబంధించినందుకు మాత్రం ఆ కేసుని
ఆ ఉపసంహరణ చేయకపోతే మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరెవరు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇళ్లకు సంబంధించిన వాటి ముందు కూడా వెళ్ళి నేను స్వయంగా ధర్నా చేస్తానంటూ కూడా ఇప్పటివరకు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆ తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ఇండ్లు ఎవరైతే కట్టుకున్న వారిపై కూడా అయితే వెంటనే కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటివరకే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆ తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడ నాకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా నా మీద కేసు అయితే పెట్టారు, కానీ దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా కార్యక్రమానికి సంబంధించి కూడా అద్దెకి ఇచ్చే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చాను. మరోసారి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నట్టు కూడా ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆ తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.